హలో ఎన్టీఆర్ ఫ్యాన్స్, ఈ వీడియో మీకోసమే. సో వీడియో చూసి అలా వెళ్ళిపోకుండా వీడియో నచ్చితే మాత్రం కామెంట్ బాక్స్లో జై ఎన్టీఆర్ అని కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఎన్టీఆర్ మరియు కొరటాల కాంబోలో వస్తున్న దేవరా సినిమా మరో 10 రోజుల్లో ప్రేక్షకుల ముందుకైతే రాబోతుంది. ఈ సినిమా నుంచి ఎప్పటికీ వస్తున్న భారీ అయితే ట్రెండింగ్లో ఉంది. ఈ సినిమా నుంచి వస్తున్న ప్రతి అప్డేట్ కూడా ఫ్యాన్స్కి సూపర్ కిక్ ఇస్తుంది. అయితే దేవరాకి బూస్టింగ్ ఇచ్చే విధంగా ఒకప్పుడు హీరో, ప్రస్తుతం విలన్, ఇంకా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తున్న సుమన్ చేసిన కామెంట్లు అయితే అడవిడి చేస్తున్నాయి. ఎన్టీఆర్ గురించి సుమన్ తన మారు కామెంట్ చేసి ఫ్యాన్స్ని ఆదరించారు. ఎన్టీఆర్ దేవరా గురించి మాట్లాడిన సుమన్ ఆయన చాలా అదృష్టవంతుడు అన్నారు. రిలీజ్కి ముందు ఇన్ని రికార్డులు సృష్టించడం అంతా మాటలు కాదు అంటున్నారు. ఎన్టీఆర్ చిన్నప్పటి నుంచి క్లాసికల్ డాన్సర్, అలాగే డైలాగ్ చెప్పడంలో కూడా అతను మాస్టర్. ఫైట్స్ మీద కూడా మంచి అవగాహన ఉంది. ఎంతో అంకిత భావంతో పనిచేస్తారు, అందరితో స్నేహంగా ఉంటారు. తెరపై ఏం చేయాలనేది తారక్కి బాగా తెలుసు అన్నారు సుమన్. ఎన్టీఆర్ దేవరాపై సుమన్ చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇక ఇదిలా ఉంటే దేవరా సినిమా పుష్ప 2 రికార్డును బ్రేక్ చేస్తుంది. పుష్ప 2 కోసం బుక్ మై షోలో 3.34 లక్షల మంది ఆసక్తి కనబరచగా దేవరా కోసం 3.36 లక్షల మంది ఇంప్రెషన్ చూపించారు. ఇక దేవరా సినిమా పేరున్న బడ్జెట్ అనేది బుక్ మై షో బడ్జెట్ చూస్తే అర్థమవుతుంది. దేవరా సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ కనిపించబోతున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ జతగా జాహ్నవి కపూర్ నటిస్తోంది. ఇకపోతే సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడిగా నటించారు. ఎన్టీఆర్ అయితే ఈ సినిమా ఫ్యాన్స్ ని కాల్ ఎగరేసుకుని చేస్తుందని నమ్మకంగా చెప్తున్నారు. మరి దేవరా పార్ట్ 1 ఆశించిన ఫలితాన్ని అందిస్తుందో లేదో చూడాలి. మరి ఓవర్సీస్ అయితే దేవరా క్రేజ్ తెలుగు రాష్ట్రాలకు ఈక్వల్ గా ఉంది. నార్త్ అమెరికాలో అయితే దేవరా 1.5 మిలియన్ ఫ్రీ బుకింగ్స్ కలెక్షన్ తో అదరగొడుతుంది. సో ఫ్రెండ్స్, ఇదే వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.